సుందరారెడ్డి గారు, నేను రీసెంట్గా ఫ్రీక్వెంట్గా ఒక న్యూస్ వింటున్నాను. మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఎవరైతే 1995 సంవత్సరంలో, అంటే ఒక 26 సంవత్సరాల క్రితం ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఆ రోజు ₹1,00,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇవాళ ఒక 2 కోట్ల రూపాయల వరకు అక్యూములేట్ అవుతుంది అని విన్నాను. అసలు ఏంటి ఆ మ్యూచువల్ ఫండ్ స్కీము? మరి అంత పెద్ద ఎత్తున రిటర్న్స్ రావడానికి గల టెక్నికల్ రీజన్స్ ఏంటంటారు? రైట్. సో మీరు విన్నది కరెక్ట్ అండి. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మొత్తానికి ఒక మూమెంటం తెచ్చిన ఫండ్ అది. రిలయన్స్ గ్రోత్ ఫండ్ అని చెప్పేసి. రిలయన్స్ గ్రోత్ ఫండ్ ఇప్పుడు అది నిప్పాన్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి నిప్పాన్ గ్రోత్ ఫండ్ అని చెప్పాలి. ఆ ఫండ్ అంటే పర్ఫార్మెన్స్ ఇండియాలో ఒక మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి ఒక పెద్ద మూమెంటం పట్టుకొచ్చిన ఫండ్ అది. పబ్లిక్ ని మీకు రియల్ ఎస్టేటే కాదు, కమోడిటీస్ గోల్డ్ వీటిలో కాదు, స్ట్రక్చరల్ గా మీరు ఇన్వెస్ట్ కనుక చేస్తే స్టాక్ మార్కెట్ లో కూడా కామన్ మ్యాన్ కూడా కెన్ మేక్ ద మనీ అని చెప్పేసి ఒక లెసన్ టీచ్ చేసిన మ్యూచువల్ ఫండ్ అది. ఇండియాలో ఫస్ట్ 1 crore రీచ్ అయిన ఫండ్ కూడా అదే. 2017లో 1 crore ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ₹1,00,000 95లో 2017కి 1 crore వచ్చేసింది. అండ్ ఈ సంవత్సరం 21 అక్టోబర్కి 2 crore వచ్చేసింది. 2 crore అంటే యావరేజ్ మీద 23 CAGR మెయింటైన్ చేసింది ప్రయాణం. యావరేజ్ మీద 23% CAGR. అంటే మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే మనం మాక్సిమం అంటే 12 to 15 మాట్లాడుకుంటాం, అంతకంటే ఎక్కువ మాట్లాడుకోం. ఒకవేళ మాట్లాడుకున్నా అదేదో అతిశయక్తిగా ఉంటుంది. బట్ 23 అనేది అసలు బిలో మీరు ఇండెక్స్ కొని మర్చిపోయినా సరే నిఫ్టీని, నీకు యావరేజ్ మీద 14% ప్రయాణం వస్తాయండి. ఎందుకంటే ఇండెక్స్ 12% మూవ్ అవుతుంది. అంటే డివిడెండ్స్ 1.5% అలా వస్తాయి నిఫ్టీ స్టాక్స్ మొత్తం కలిపితే. సో మీకు యావరేజ్ మీద 14% వస్తుంది నిఫ్టీ కొన్ని మర్చిపోతేనే. న్యాచురల్ గానే మ్యూచువల్ ఫండ్స్ దీని బెంచ్ మార్క్ ని బీట్ చేస్తుంటారు. యాక్చువల్ చెప్పాలంటే 20% ప్రయాణం ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఇండియాలో కనీసం 100 ఉంటాయి. 100 మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏఎంసీలు అయితే మొత్తం 50 కంపెనీస్ ఉన్నాయండి. వాళ్ళ దగ్గర డిఫరెంట్ ఫండ్స్ మొత్తం ఒక 9,500 ఫండ్స్ ఆఫర్ చేస్తుంటారు ఇండియాలో. ఈ 50 ఏఎంసీ కంపెనీస్ కూడా వాళ్ళ దగ్గర కనీసం ఒక 100 మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. మీకు మోర్ దెన్ 20% ఇచ్చేది CAGR ఇచ్చేది. పబ్లిక్ ఏంటంటే మొదట్లో కొత్త న్యూస్ ని యాక్సెప్ట్ చేయరు, సెటర్లు వేస్తుంటారు, కంప్లైంట్ చేస్తుంటారు. తర్వాత స్టాటిస్టికల్ డేటా చూసిన తర్వాత కన్విన్స్ అవుతారు. తర్వాత వాళ్ళు మనకు ఫేవర్ గా మారుతారు. తర్వాత ఫాలోవర్ గా ఉంటారు. దట్స్ వాట్ సమ్వన్ డూయింగ్. మీరు ఏదైనా వీడియో లాంచ్ చేశారనుకోండి, ఫస్ట్ క్రిటిసిజేషన్ మొత్తం చేస్తా ఉంటారు. తర్వాత ఏమో దాని రియాలిటీని నమ్ముతారు తప్పదుగా. తర్వాత వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ప్రొడక్ట్, అంటే తర్వాత ఫాలోవర్స్ గా మారుతారు. అట్లనే మన ఛానల్ ఇలా గ్రోత్ వెళ్ళిపోతుంది అనమాట. ఎస్, యు ఆర్ రైట్. అది మ్యూచువల్ ఫండ్స్ నిప్పాన్ గ్రోత్ ఫండ్స్ లో 95లో కనుక ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఈ సంవత్సరం, అంటే ఈ దసరా పండగ సెలబ్రేట్ చేసుకునే ఎవ్రీ ఇయర్ ఈ అక్టోబర్ మంత్ లో 26 years బ్యాక్ స్టార్ట్ చేసిన ఫండ్ అండి అది. సో ఇదే నెలలో స్టార్ట్ చేశారు, 25 ఏళ్ల క్రితం. 26 లోకి ఎంటర్ అయ్యాం. ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో SIP రూట్ లో కావచ్చు, మామూలు వాళ్ళు కావచ్చు, ఓకే, ఈచ్ 1 lakh అది యావరేజ్ మీద 2 crore జనరేట్ చేసింది. ఓకే, అయితే స్టాటిస్టికల్ డేటా ఏం చెప్తుందంటే కేవలం 2600 మెంబర్స్ మాత్రమే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నారు దాంట్లో. 2600 మెంబర్స్ అంటే ఆ స్కీమ్ తో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ట్రావెల్ అవుతూనే ఉన్నారు. ఇంకా 2600 అంటే చాలా తక్కువ మంది. కానీ మోర్ దెన్ 2 lakh మెంబర్స్ మాత్రం 15 years నుంచి కంటిన్యూ అవుతున్నారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్ లో కనుక ఉంటే స్టాక్ మార్కెట్ గోయింగ్ టు గివ్ లాట్ ఆఫ్ మనీ అంటే క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎందుకంటే 2008లో ఉన్న అమెరికా రిసెషన్ ఉంది దాంట్లో, IT బబుల్ ఉంది దాంట్లో, మనీ డిమానిటేషన్ ఉంది, కరోనా ఉంది. అన్నిటినీ బ్యాడ్ న్యూస్ మొత్తం డిస్కౌంట్ చేసుకుంటూ యావరేజ్ మీద 23% ఇచ్చిందండి అది. ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ట్రెడిషనల్ పీపుల్. ఇట్స్ ఛాలెంజింగ్ టు ద కన్వెన్షనల్ మెథడాలజీని ఛాలెంజ్ చేస్తుంది అది. ఎనీబడి కెన్ మేక్ ద మనీ. చెప్తూనే ఉన్నాం, ఇన్వెస్ట్మెంట్ అనేది డెమోక్రసీ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు సొసైటీలో బాటం ఉన్న వాళ్ళు కూడా యూ హ్యావ్ టు టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్. మంత్లీ ₹100 మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎనీ SIP క్యాలిక్యులేటర్కి వెళ్ళిపోండి, మంత్లీ ₹100 చాలు. 40 years ప్లాన్ చేసుకోండి. యు ఆర్ గోయింగ్ టు మేక్ ద మనీ 1 crore. ఐ డెఫినెట్లీ గోయింగ్ టు ఛాలెంజ్ టు యూ. సెటర్లు వేసుకోవడం కాదు, రియాలిటీకి యాక్సెప్ట్ చేయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ టైం వాల్యూ డెడ్లీ కాంబినేషన్. ఆ రెండు డెడ్లీ కాంబినేషన్. అదే విషయాన్ని నిప్పాన్ వాళ్ళు ప్రూవ్ చేశారు. ఇప్పుడు కొత్త వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు. ఎంత లైక్ చేస్తున్నారు ఈ కాన్సెప్ట్ అంటే, లాస్ట్ మంత్ SIP రూట్ లో కామన్ మ్యాన్ పీపుల్ ఈ ఇండస్ట్రీలో ఎంత పెట్టారంటే 10 లక్షల కోట్లు అండి లాస్ట్ 1 month లో. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ అన్నారు ఎనీబడి కెన్ ఇన్వెస్ట్ అనేది. నిజంగా ఆ మాట ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్ స్టాక్ మార్కెట్ విషయంలో నిజంగా అది ప్రాక్టికల్ గా ప్రూవ్ అవుతుంది.
ఎందుకంటే ₹100 నుంచి 500 నుంచి ఎంత ₹1000 వరకు ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేదానికి పాసిబిలిటీస్ చాలా ఎక్కువ రైట్ ఉన్నాయి. ఉంది. ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న Yes. స్మార్ట్ ఫోన్స్ కి ఎనీబడి కెన్ ఇన్వెస్ట్. Yes. మంత్లీ 500 ప్లాన్ చేసుకోండి. అవును. యూ హ్యావ్ ద రైట్ టు డై యాజ్ ఎ కరోడ్పతి. Yes. యూ హ్యావ్ టు డై యాజ్ ఎ కరోడ్పతి. ఆ crorepati. హక్కు మీకు ప్రాథమిక హక్కు అది. Yes. డెమోక్రేట్ చేసేయండి, 10 మందికి పంచండి వీడియోస్ ని. Yes, yes. మీకు ఇలాంటి ఇన్స్పైర్ తీసుకోండి. ఇది ఇలాంటి Yes. మంచి చేస్తాం మనకి. ఇలాంటి న్యూస్ ఇంకొకసారి మనకున్న ఫెయిత్ ని రీఎస్టాబ్లిష్ చేస్తుంది. Yes. ఎనీబడి కెన్ ఎర్న్ మనీ. ఇక్కడ ప్లానింగ్ లేకపోతే యూ కాంట్ మేక్ ద మనీ. మనీ సంపాదించాలంటే అమెరికాలో సెటిల్ అవ్వాలి, లేదా మంచి గవర్నమెంట్ జాబ్స్ రావాలి, లేదా మీ పేరెంట్స్ ఆస్తులు ఇవ్వాలి, ఇలాంటి కాన్సెప్ట్ వదిలేసిరండి. లైఫ్ ఎవరికి పర్ఫెక్ట్ కాదు. యూ హ్యావ్ టు డిజైన్ యువర్ సెల్ఫ్. Yes, అంటే బ్యాక్గ్రౌండ్ లో ఎలాంటి ఆస్తులు లేకపోయినా ఇప్పుడు ప్లాన్ చేయండి నెక్స్ట్ జనరేషన్ కోసం. మంత్లీ 1000, మంత్లీ 500 పెట్టుకుంటూ వెళ్ళిపోండి. 20 CAGR వస్తుంది గ్యారంటీగా. 20 CAGR. ఇప్పుడు వరల్డ్ లోని మనం బ్రిటన్ ని టేక్ ఓవర్ చేయబోతున్నాం నెక్స్ట్ మంత్ లో. 5th బిగ్గెస్ట్ స్టాక్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. ఊహిస్తారా? మనం రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని పరిపాలించిన బ్రిటన్ ని దాటి మనం ముందుకు వెళ్తున్నాం జీడిపి గ్రోత్ లో, మార్కెట్ క్యాపిటలైజేషన్ లో. ఎకానమీ చాలా బాగా గ్రోత్ అవుతుంది. వరల్డ్ నెంబర్ 1 షుగర్ ప్రొడక్షన్ గ్రోత్ చాలా చాలా ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే కరెంట్ యూత్ ఏదో పిక్చర్ లో చెప్పినప్పుడు డోంట్ అండర్ ఎస్టిమేషన్ ది కామన్ మ్యాన్ వాళ్ళు మంత్లీ 10 లక్షల కోట్లు పంప్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ నుంచి మనకి ఎఫ్ఐ మనీ మీద అవసరం లేదు, వాళ్ళు ట్రాక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనీ వస్తూనే ఉంది ఫ్లడ్స్ లాగా లోపలికి. అంటే ఇప్పుడు 3% పాపులేషన్ కదా, ఎక్కువ మంది యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈక్విటీ కూడా ఒక ఎసెట్, దాన్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు అన్న నమ్మకం వాళ్ళకి వస్తుంది. అది ఐటీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎక్కువ మందికి జాబ్స్ ఉండటం వల్ల కంపెనీ వాళ్ళు ఇచ్చే స్టాక్స్ వల్ల కావచ్చు. మొత్తానికి అయితే ఇండియాలో స్ట్రక్చరల్ గా టూ మనీ చేంజెస్ జరుగుతున్నాయి. టూ మనీ చేంజెస్. సో ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది, అంటే మనకున్న ఈ రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎనీబడి కెన్ ఇన్వెస్ట్ అనడానికి స్టాక్ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఎక్కువ మంది షార్ట్ కట్ రూట్ లో ఒక గ్యాంబ్లింగ్ లాగా ఒక స్పెక్యులేషన్ చేస్తారు. డైలీ 1%, 2% ఇలాంటి కాన్సెప్ట్ లో వస్తున్నారు. కానీ మీరు కనుక ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా ట్రీట్ చేస్తే స్టాక్ మార్కెట్ ఇస్ అ వండర్ఫుల్ అసెట్ క్లాస్ అండ్ ఎనీబడి కెన్ డూ ఇట్. ఇందులో ఎక్స్ట్రా ఆర్డినరీ ఏం అవసరం లేదండి. ఒక 15,000 శాలరీ కావాలంటే మీరు ఏ జాబ్ చూసుకోవచ్చు, దానికి ఒక స్పెషల్ స్కిల్ అవసరం లేదు. అలాగే స్టాక్ మార్కెట్ లో కూడా ఇయర్లీ 20-30% సంపాదించుకోవాలంటే మీకు సపరేట్ స్కిల్స్ ఏం అవసరం లేదండి. ఎనీబడి కెన్ డూ ఇట్. మీరు చేయాల్సిందల్లా ఫోకస్ చేయండి, తక్కువ రిస్క్ ఉన్నట్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. పర్టికులర్ గా ప్యాసివ్ ఇన్కమ్ లాగా ట్రీట్ చేయాలంటే మాత్రం మీరు వేరే జాబ్ లో ఉన్నారు, స్టాక్ మార్కెట్ ఒక అసెట్ లా ట్రీట్ చేసుకోవాలంటే మంత్లీ 500 లేదా 1000 దట్స్ ఎనఫ్. గోయింగ్ టు రిటైర్ యాజ్ ఎ కరోడ్పతి, యూ హావ్ ద రైట్. నెలకు ఒక 500 పెట్టుకున్న ఎస్ఐపి చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఎంటర్ అయిపోవచ్చు. 20% మీరు లెక్కేసుకోండి, ఎస్ఐపి క్యాల్కులేటర్ లెక్కేసుకోండి. ఎనీబడి కెన్ డూ ఇట్. అంతేగాని 10% కన్నా ఎక్కువ రాదు, 4% ఎక్కువ రాదు ఇలా అనే బదులు నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ పడిపోతుంది, నెక్స్ట్ అది ఇది అవుతుంది, ఇలా నెగిటివ్ వ్యూస్ ఉంటాయి. ఈ అపోహలకు దూరంగా ఉండాలి, అలాంటి మనుషులకు కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే అది వాలటిలిటీ అసెట్ క్లాస్, యూ హావ్ టు అప్రూవ్ ఇట్. అందులో సేఫ్టీ ఏం లేదు. బట్ లాంగ్ టర్మ్ హిస్టారికల్ డేటా ఏం చెప్తుందంటే ఎనీబడి కెన్ ఎర్న్. ఇప్పుడు నిప్పాన్ కూడా ఇంకోసారి రీఎంఫసైజ్ చేస్తుంది. అది ఒక 2 crore వచ్చిందంటే జనరల్ మ్యూచువల్ ఫండ్ అండి. అది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వే కాదు, లేదా పెయిడ్ అడ్వైజర్ సర్వీస్ కాదు. ఎనీబడి కెన్ టేక్ దట్ ఫండ్, రైట్? సో ఇవాళ మంచి మంచి ఫండ్స్ వచ్చినాయి మార్కెట్లో, మంచి మంచి కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారు. అండ్ నాలెడ్జ్ ఈజ్ నౌ డెమోక్రైజ్డ్. గో హిట్ ద గూగుల్, you find out anything within the minutes. Okay, so yeah, దసరా ఒకటే కాదండి అక్టోబర్, ఇలాంటి గుడ్ న్యూస్ కూడా పట్టుకొస్తుంది. అండ్ ఐ హోప్ మోర్ ఇన్వెస్టర్ గోయింగ్ టు ఎంటర్ వయా విత్ ETFs అండ్ మ్యూచువల్ ఫండ్ డెఫినెట్లీ గోయింగ్ టు మేక్ ద మనీ అబౌట్ 20 CAGR ఫర్ యాన్. మొదటి నుంచి మనం చెప్తూనే ఉన్నాం, ఈ ఫండ్ ఇంకొకసారి రీఇన్ఫోర్స్ చేసింది. ఎస్, అండ్ పీపుల్ గోయింగ్ టు గెట్ ద మనీ. అండ్ ఇండియా ఈజ్ వెరీ గ్రోత్ స్టోరీ అండ్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇండియన్ గ్రోత్ స్టోరీ. ఇట్ హ్యావ్ టు గ్రో వెరీ బిగ్ ఇన్ ఫ్యూచర్. నెక్స్ట్ 10 years ఇంకొక చాలా ఉంటాయి. మీరు కనుక BSEindia.com కనుక వెళ్తే అక్కడ టోటల్ రిజిస్టర్ ఇన్వెస్టర్స్ లిస్ట్ వస్తుంది. నిన్నటి వరకు అయితే 8.2 crore, అంటే ఇండియన్ పాపులేషన్ 134 crore పాపులేషన్ ఉన్నా కూడా 8.2 crore పాపులేషన్ మాత్రమే స్టాక్ మార్కెట్ లో ఉన్నారు. అందులో 50% అంటే 4 crore ఈ లాస్ట్ 1 year లో వచ్చిన వాళ్ళే. అంటే ఊహించండి, ఇంతకు ముందు ఒకటి అంటే బిఫోర్ మోడీ ఆఫ్టర్ మోడీ అన్నట్టు స్టాక్ మార్కెట్ లో కూడా బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా తర్వాత ఆ వేవ్, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ కానీ, జనాల్లో మైండ్ సెట్ కానీ, వాళ్ళ గ్రోత్ మీద వాళ్ళకున్న ఫోకస్ కానీ చూసారనుకోండి, ఇట్స్ యూ వండర్ లైక్ ఎనీథింగ్. ప్రతి ఇంట్లో కూడా ఒక ఫోర్స్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ లైఫ్ లో ఫస్ట్ టైం ఒక వైబ్రేషన్స్ అవుతున్నాయి. అంటే అందరికి అర్థమవుతుంది ఇన్వెస్ట్మెంట్ అంటే ప్లానింగ్ ఉండాలి, రిచ్ సడన్ గా రాదు అనేది కాన్సెప్ట్ అర్థం అవుతుంది. అందుకని ఎవరు కూడా ఇప్పుడు నక్సలిజం అని చెప్పేసి, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ రావట్లేదనో, లేకపోతే పెట్రోల్ రేట్ పెరిగిన రోడ్ల మీద రావట్లేదు. దే డు ఫోకస్ అబౌట్ డెవలప్మెంట్. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఫోకస్ చేస్తున్నారు.
వెరీ పాజిటివ్ యాటిట్యూడ్ అండి. ఈ టైప్ యాటిట్యూడ్ మనకి ఎక్కడ కనపడదు. ఇంతకుముందు ఎప్పుడు హిస్టారికల్ మనం చూడలేదు. చూడండి స్టాక్స్ ఎలా మూవ్ అవుతున్నాయో. నాకు ఎక్కడ మిస్ అవుతానేమో అని ఒక జొమాటో కావచ్చు, కావచ్చు, ఐఆర్సిటీసీ కావచ్చు, ఏదైనా కావచ్చు. పబ్లిక్ నౌ యాక్సెప్టెడ్ వెరీ ఓపెన్ మైండెడ్. లాస్ మేకింగ్ కంపెనీస్ కూడా ఒక మంచి బిజినెస్ మోడల్ ట్రీట్ చేస్తున్నారు. అంటే మెచ్యూర్ అయ్యారు ఇవన్నీ. ట్రెడిషనల్ బ్యారియర్స్ మొత్తం బ్రేక్ అవుతున్నాయి. కొత్త యూత్, కొత్త థింకింగ్ బీనేది ఇది. ఈ ప్రపంచీకరణ అంటే మీరు చెప్తుంటే అర్థమవుతుంది, ఈ ప్రపంచీకరణ అనేది చాలా రిమోట్ లెవెల్ కి కూడా రీచ్ అయిపోయింది. ఎస్, యు ఆర్ రైట్. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. 4G టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్, యూత్ మైండ్ సెట్ ఈక్వల్ టు డెడ్లీ కాంబినేషన్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. అందుకని దాని ఎంత అంటే జస్ట్ 1 year బ్యాక్ రిలయన్స్ దీంట్లో లేదు, నాన్ కన్వెన్షనల్ పవర్ సెక్టర్ లేదు. ఇప్పుడు ఇండియాలో లీడింగ్ పవర్ సెక్టర్ కంపెనీ అండి. గత 1 month లోనే 4 deals చేసింది అది ఇంటర్నేషనల్ లెవెల్లో. అండ్ నవ్ లీడింగ్ ద నాన్ కోల్, నాన్ థర్మల్ పవర్ ప్రొడ్యూసర్ అది రిలయన్స్. అంటే అగ్రెసివ్నెస్, ఆ స్కేల్ చూస్తుంటే, ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇనిషియేట్ చూస్తుంటే, మనం ఎయిర్లైన్స్ ని అంత ఈజీగా ప్రైవేటైజ్ చేస్తాను అనుకోవట్లేదు ఇండియాలో. బట్ చూడండి, ఒక్క అపోజిషన్ లేకుండా, ఒక్క ఎంప్లాయీస్ కూడా ఇది చేయకుండా అందరు హ్యాపీ ఎండింగ్ తోటి. అంటే గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్లీ కమిటెడ్ అబౌట్ ఎకానమీ అండ్ గ్రోత్. మంచి వృద్ధి రేట్ అయితే ఉంది. పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు, అండ్ ప్రతిపక్షాలు యాక్సెప్ట్ చేశారు, అండ్ ఇంటర్నేషనల్ యాక్సెప్ట్ చేశారు. ఇండియా ఇస్ ది బ్రైటింగ్ స్టార్ అండి ఎంటైర్ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. ఈ పండగ వాతావరణంలో ఎనీబడి కెన్ ఇన్వెస్ట్ అనే దానికి చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్స్ చెప్పారు. అదేవిధంగా భవిష్యత్తులో భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయి అంశాలకు సంబంధించి కూడా మా ప్రేక్షకులకు చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.